ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అలాగే వన మహోత్సవం, యోగా డే ఏర్పాట్లపై కూడా చర్చించారు. సిఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. పలు సంస్థలకి భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. విశాఖలో 5 లక్షల మంది యోగాంధ్ర 2025 నిర్వహించి వరల్డ్ రికార్డ్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి 475 కోట్ల రూపాయల ప్రతిపాదనలని ప్రభుత్వం ఆమోదించింది. ఇక ఎన్టీఆర్ సుజల శ్రవంతి ద్వారా రక్షిత తాగునీటి సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్యానానికి 5.75 కోట్లు, కుప్పంలో వైబిలిటీ క్యాప్ ఫండింగ్ కోసం 8.22 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది ఏపీ ప్రభుత్వం. 248 మందిని హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పించింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాత్రిపూట విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకి పూర్తి రక్షణ కల్పించేందుకు చట్ట సవరణ చేసింది. విశాఖపట్నంలోని యాత్రి నివాసిని ఆధునికీకరించేందుకు పర్యాటక రంగం పంపిన ప్రతిపాదనల కోసం 13 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. ఇక బనకచర్లకు నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. పోలవరం బనకచర్ల ఉంది. ఎప్పుడున్న ఆలోచన అసలు అటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడన్నా డిస్కషన్ జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేమే కొత్తగా నీళ్లను సృష్టించలా. మేమేంటి సముద్రంలోకి వెళ్ళే వాటర్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ఒక్కటే మాకు ఉంది. సో దాంతో 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచర్ల కార్యక్రమం ఏదో పేపర్ మీద ఉపన్యాసానికి ముఖ్యమంత్రి గారు చెప్పలా. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ కమిటీ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంటు, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదే 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతూ ఉంది. ఒకవేళ అది వచ్చిందనుకోండి, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాయి.